గండికోటలో బాలిక హత్య కేసులో మిస్టరీ వీడటం లేదు. కేసు విచారణ పూర్తి చేసేందుకు సమయం పడుతుందని డీఐజీ ప్రవీణ్ చెప్తూ ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు కానీ సీసీ కెమెరాలు కానీ లేకపోవడం వల్ల కేసు విచారణ చాలా కష్టంగా మారుతోందని ఆయన అంటున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో 69 మంది సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్టుగా 2 టవర్ల డేటా ఆధారంగా గుర్తించామన్నారు. ఆ 69 మంది ఎవరు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు డీఐజీ. ఇక బాలికను గండికోట తీసుకెళ్లిన లోకేష్ పోలీసుల అదుపులో లేడు అని వెల్లడించారు డీఐజీ. అయితే లోకేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు అని అటు బాలిక కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు. మరోవైపు బాలిక హత్యతో లోకేష్ కు సంబంధం లేదు అని డీఐజీ ఇంతకు ముందే చెప్పున్నారు. మైనర్ బాలికను గండికోటకు తీసుకువెళ్లి ఆమెతో గదిలో గడిపిన లోకేష్ పై మరి కేసు పెట్టారా అనేది మాత్రం ఇంకా పోలీసులు చెప్పడం లేదు. రైట్, గండికోటకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రోహిత్, నిజంగా గండికోట రహస్యంగా మారిపోతోంది బాలిక హత్య. ఇప్పటికి పోలీసులు ఒకసారి ఒక విధంగా చెప్తున్నారు, మరోసారి ఇంకోలా చెప్తున్నారు. అసలు ఎలా చూడాలి దీన్ని? అలాగే మనం ప్రశ్నించినట్టుగా మైనర్ బాలికను గండికోటకు తీసుకెళ్లాడు, మరి లోకేష్ ని ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తారు? ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసులు మాట్లాడే కొద్దీ కేసులో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఇక్కడ పోలీసులు చెప్పిన పోలికే బాలేదు. పోలీసులు చెప్పిన పోలిక కూడా తప్పు. కొండను తవ్వి ఎలుకను పట్టాలి ఇప్పుడు మేము అని అంటున్నారు. ఒక మైనర్ బాలికను గండికోటలో చంపేస్తే ఆ చావు అనేది ఎలుక అంత చిన్న విషయం అయితే కాదు. సో కొండను తవ్వి ఎలుకను పట్టడం అనే పోలికే పోలీసులు చెప్పిన పోలికే బాలేదు, తప్పు కూడా. సో మొదటి నుంచి కూడా లోకేష్ దగ్గర నుంచి ఈ కేసులో ఆ మైనర్ బాలికను తీసుకువెళ్ళిన లోకేష్ దగ్గర నుంచి ఈ రోజు వరకు పోలీసులు చేసిన విచారణ ఏంటి, పోనీ కొండను తవ్వారో కన్నాన్ని తవ్వారో ఏం చేశారో సాధించింది ఏంటి అని తెలిస్తే శూన్యం. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసులో హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేశారు. గండికోట రహస్యాన్ని ఛేదించడంలో ప్రస్తుతానికి పోలీసులు చేతులు ఎత్తేశారు అని చెప్పుకోవాలి. ఫస్ట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకుంటే డీఐజీ ప్రవీణ్ ఏం చెప్పారు అంటే, ఇప్పటి వరకు మీ అదుపులో ఎవరున్నారు అంటే ఎవరూ లేరని చెప్పారు. మరి లోకేష్ గురించి ఏంటి అంటే ఐఓని అడగండి, అది నాకు తెలీదు అని అన్నారు. మరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది అన్న తర్వాత ఆ కొండలో ఏముంది లేదంటే కన్నంలో ఏముంది అనేది డీఐజీ స్థాయి వరకు ఒక మహిళ, ఒక మైనర్ బాలికను ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశంలో చంపేస్తే అది పరువు హత్య లేదంటే ఎవరో అమ్మాయిని లైంగిక వేధింపుల ద్వారా చంపేశారా అనేది కొండను తవ్వి ఎలుకను పట్టినంత చిన్న విషయం అయితే కాదు. అది ప్రముఖ పర్యాటక ప్రదేశం, ఎంతో మంది పర్యాటకులు అక్కడికి వెళుతూ ఉంటారు. అదొక పెద్ద ఇష్యూ అది. సో పోలీసులు దాన్ని ఎందుకు కొండ ఎలుక అనే చిన్న విషయం. రైట్ రోహిత్, మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, ఎందుకంటే డీఐజీ ఒకసారి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఈ కేసుకు సంబంధించి విన్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. గండికోట మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది. సో మనకేంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని ఒక మనం ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఆ 2 గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవరు, తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు, జాతర కూడా జరుగుద్ది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ ఏమీ లేకపోవటం, తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్నీ చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం.
ఎవరు అదుపులో లేరండి. అలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్స్ మైన్యూట్స్ చూడరు. అది మీరు డిఎస్పీని అడగాలి, ఎస్పీని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్ని అలాంటి అవన్నీ అంత మైన్యూట్స్లో మాకు ఇందాకే చెప్పామండి, మాకు దివ్యశక్తులు లేవు. మానవ శక్తితోనే దీన్ని ఛేదించగలుగుతాం. రైట్ రోహిత్, అది దివ్యశక్తులు లేవు అని అన్నారు. అంటే కనీసం అనాలిసిస్, ఇప్పుడు ఒక ఘటన జరిగినప్పుడు, అండ్ అలాగే ఇక్కడ చాలా వస్తున్నాయి టెక్నికల్ అనాలిసిస్ మీద మేము వెళ్తున్నాం అంటున్నారు, అలాగే సీసీ కెమెరాస్ లేవంటున్నారు. అడుగు అడుగునా కూడా ఎక్కడ దాన్ని సీరియస్గా తీసుకోలేదనుకోవాలా? ప్రసార మాధ్యమాలు కుటుంబ సభ్యుల మీద ఫోకస్ చేశాయి కాబట్టి ముందుగా అట్టెళ్ళామంటున్నారు. ఎలా చూడాలి? డిఐజీ చెప్పిన మాటల్లో ఆ స్థాయి పోలీస్ అధికారి ఎలా చెప్పారు అనుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకటి, మాకు దివ్యశక్తులు లేవు అనే మాట ఆ స్థాయి పోలీస్ అధికారి అనొద్దు. రెండు, అవసరమైతే కుటుంబ సభ్యులు విచారిస్తాము అని అన్నారు. మరి ఇంతవరకు కుటుంబ సభ్యులు విచారించలేదా? అవసరమైతే కుటుంబ సభ్యులు విచారిస్తామన్నారు, కానీ ఇప్పటికే పరువు హత్య అని అంటున్నారు. మరి పరువు హత్య అవునా కాదా అని మీరు రూల్ అవుట్ ఎలా చేశారు? అంటే కుటుంబ సభ్యులు విచారించారా లేదా? అవసరమైతే కుటుంబ సభ్యులు విచారిస్తామని డిఐజీ ఎందుకు అన్నారు అన్న దాని గురించి కూడా కొంత రావాలి. అందుకే ఫస్ట్ నుంచి డిఐజీ ఏమన్నారు అంటే, ఆ రోజు 16వ తారీఖున అక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకే మాకు ఒక ఎవిడెన్స్లు దొరికేసాయి, స్పష్టమైన అవగాహనకు వచ్చేసాం. సాయంత్రానికి ఎస్పీ డిఎస్పీ జమ్మలమడుగులో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, వివరాలు చెప్పేస్తున్నామని డిఐజీ ఆ రోజు అన్నారు. ఈ రోజు ఏమన్నారు అంటే, మా అదుపులో ఎవరూ లేరు, మాకు దివ్యశక్తి లేవు, కొండంతో వెలుకన పట్టాలి, అవసరమైతే తర్వాత మేము కుటుంబ సభ్యులు విచారిస్తామన్నారు. అంటే అసలు ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ అంతా మనకు కనబడుతుంది. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటి, ఏ లైన్ లో చెప్పాలని చెప్పట్లేదు. ఇక్కడ టవర్ డంప్ అన్నారు. టవర్ డంప్ అంటే నిజానికి 2 టవర్లు ఉన్నాయని అన్నారు. 2 టవర్లోనూ ఎంతమంది సెల్ ఫోన్స్ అక్కడ కాంటాక్ట్ అయ్యాయో చూస్తారు. ఇక్కడ పెద్దగా కూడా లేవు. నిజానికి వేల సంఖ్యలో టవర్లకి కాంటాక్ట్ అయినప్పుడు ఆ డేటా అంతా విచారిస్తారు. ఇక్కడ 2 టవర్లో 350 మంది పర్యాటకులు, 69 మంది మాత్రమే కరెక్ట్. మరి 16 రోజులు పట్టింది, 69 మంది కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూడలేకపోయారా? నిజానికి మామూలు కామన్ పర్సన్ కూడా ఏమొస్తుంది అంటే, వాళ్ళకి కాల్ చేస్తే అందులో యాక్టివ్గా ఉన్న నెంబర్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఆ రోజు 2 టవర్స్ కి కనెక్ట్ అయిన వాటిలో కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ వస్తున్న నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, అందులో వాళ్ళకి నేర చరిత్ర ఏమైనా ఉందా, ఇలాంటివి పోలీస్ అధికారులు ఒక మహిళ చనిపోయిన కేసులో కుటుంబ సభ్యులు. అయితే రోహిత్, ఇంకొక విషయం, ఒక ఘటన జరిగింది, ఘటన జరిగినప్పుడు ప్రసార మాధ్యమాలు ఏమన్నా చెప్పొచ్చు, అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని మనం ఫస్ట్ రిపోర్ట్ చేస్తాం. అయితే మనం చెప్పిన బేసిస్ మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? వాళ్ళకంటూ ఇన్వెస్టిగేషన్ ఉందా? ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగాక అక్కడ అన్నిటిని కూడా అనుమానాస్పదంగానే చూస్తాం. సో ఇప్పుడు ఆ యాంగిల్ని అసలు మొత్తాన్ని విస్మరించారా, మర్చిపోయారా? అక్కడ ఉన్న ఎంతమంది వచ్చారు వాళ్ళని కూడా పట్టుకోవాలి, లేకపోతే వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని పోలీసులకి మనం చెప్పాలా? చాలా సందర్భాల్లో పోలీసులు ఈ మాట చెప్తూ ఉంటుంటారు, మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యామనే మాట విచారణ అధికారులు చెప్పకూడదు. కానీ చాలా సందర్భాల్లో మీడియా వెళ్ళబుచ్చేటటువంటి డౌట్స్, మీడియా చేసేటటువంటి కథనాల వల్ల పోలీసులకు కొత్త కొత్త ఆలోచనలు వచ్చి కొత్త కొత్త ఎవిడెన్స్లు దొరికి కేసులను ఛేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పోలీసులు ఏం చేయాలి అంటే, అన్ని డాట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మేము మీడియా ఏదో కథనాలు వేసింది, మేము ఈ డాట్కే పరిమితం అయిపోయామని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటాం తప్పు. మేము అన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. మీడియా కథనాల వల్ల మాకు కొన్ని కొత్త డాట్స్ వచ్చాయి, కొత్త డౌట్స్ వచ్చాయి, మేము వాటిని కూడా కనెక్ట్ చేసుకుంటున్నాము అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఈ విచారణలో తొలి నుంచి, అంటే ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం చేసే ప్లేస్ దగ్గర నుంచి అక్కడే పోస్ట్ మార్టం చేశారు, ఆన్ స్పాట్లో అక్కడే పోస్ట్ మార్టం చేశారు. ఒంటిపై గాయాలు లేవన్నారు, కానీ ఇప్పటికీ మనం బిగ్ టీవీలో ప్రసారం చేసాం, గడపైన గాయాలు ఉన్నాయి, ఆ అమ్మాయి టాప్లెస్ గా పడింది, పాదాలు కమిలిపోయి ఉన్నాయి, ఆ వేళ్ళు చివరిన బ్లడ్ వచ్చింది, ముక్కులోంచి రక్తం వచ్చింది, ఇన్ని దెబ్బలు తగిలాయి, లివర్ కూడా పగిలిపోయిందని అన్నారు. సో ఇప్పుడు పోలీసులు మాట్లాడింది ఏంటి అంటే, కొండంత వెలుకను పట్టాలి అన్నారు తప్ప ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయింది, 11 గంటల 49 నిమిషాల నుంచి 1 గంట 49 నిమిషాల మధ్య 2 గంటల సమయంలో, ఆ 2 గంటల సమయంలోనే ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్తున్నారు. మరి అమ్మాయి ఏ గాయాల వల్ల చనిపోయింది, ఆ అమ్మాయి ఒంటిపైన ఎవరెవరి వేలు ముద్రలు ఉన్నాయని ఫోరెన్సిక్ రిపోర్ట్, ఫోరెన్సిక్ పర్సన్స్ తీసుకుని వచ్చి ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారు. అక్కడ ఫుట్ ప్రింట్స్ ఎవరై ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఎవరై ఉన్నాయి, ఈ విషయాలు ఏమన్నా చూసారంటే వాటి గురించి పోలీసులు ఎటువంటి వివరాలు చెప్పలేదు. కేవలం మాకు దివ్య శక్తులు లేవు, ఇది కొండంత వెలుకన పట్టాలి, టవర్ డంప్ను సేకరిస్తున్నాం, ప్రస్తుతానికి టైం పడుతుంది, తర్వాత కుటుంబ సభ్యులు విచారిస్తామని చెప్తూ ఉంటే కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. అంతేకాదు లోకేష్ ఎక్కడ అని అడిగిన ప్రశ్నకు ఐఓనో, డిఎస్పీనో, ఎస్పీనో అడగాలి, నన్ను అడుగుతారేంటి అన్నారు. మరి లోకేష్ ఎక్కడ?
ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిన లోకేష్ పై పోక్సో కేసు పెట్టాలి, ఈ సమయానికి లోకేష్ రిమాండ్ లో ఉండాలి. మరి ఇప్పుడు లోకేష్ రిమాండ్ లో ఉన్నాడా, పోలీసుల అదుపులో ఉన్నాడా, బయట ఉన్నాడా? ఇప్పటికీ పోలీసుల అదుపులో ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ అవుతుంది, ఒకవేళ బయట ఉంటే పోలీసులు పట్టించుకుంటాను అవుతుంది. రిమాండ్ లో ఉన్నాడా అంటే రిమాండ్ లో లేడు. మరి పోలీసుల విచారణ ఎలా కొనసాగుతుంది అంటే మొత్తం పోలీసుల విచారణ అంతా కూడా ఇక్కడ ల్యాబ్స్ మనకి కనిపిస్తుంది. మరి ఇప్పుడు కొండనేత అవుతారో లేదంటే ఎలుకున్న కన్నానేత అవుతారో పోలీసులు. అయితే రోహిత్, ఇంకొక విషయం, ఇలాంటి పర్యాటక ప్రదేశాలు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఎక్కడైతే ఇవాళ రేపు ఎక్కడ ఏ క్రైమ్ జరుగుతుందో తెలియని సందర్భంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు, అది కూడా ఇక్కడ డ్రాబ్యాక్. కరెక్ట్ సుమతి. నిజానికి ఏదైనా ఒక షాప్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతూ ఉంటే మీ షాప్కి సీసీ కెమెరాలు ఉన్నాయా, సీసీ కెమెరాలు లేదు అంటే మీ పైన కేసులు పెడతామని పోలీసులు చాలా చోట్ల అడుగుతుంటుంటారు. మరి అలాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశంలో, అంతమంది పర్యాటకులు వచ్చే ప్రదేశంలో సీసీ కెమెరాల విషయం పైన పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే ఇక్కడ ఇంకో రెండు డౌట్స్. సీసీ కెమెరాలు ఎందుకు లేవు అనేది ఒక డౌట్ అయితే, సీసీ కెమెరాలు లేకపోతే పోలీసులు కేసులో చేతులు ఎత్తేస్తారా? కేసులు నెలలో సాగుతాయా? ఇప్పటికీ ఆయేషా మీరా కేసులో ఎవరు హంతకుడు అనేది ఇప్పటికీ తెలియట్లేదు. సత్యంబాబును ఉన్నత న్యాయస్థానాలు రిలీజ్ చేయడంతో సత్యంబాబు బయటకు వచ్చాడు, మళ్ళీ సిబిఐ రీఇన్వెస్టిగేషన్ చేసింది. ఇది కూడా మరో ఆయేషా మీరా కేసు లాగా ఉండిపోతుందా, ఎప్పటికీ తేలని కేసు లాగా? సుమతి, ఇక్కడ మనకి మూడు విషయాల్లో, ఒకటి లోకేష్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, కుటుంబ సభ్యులను ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ కుటుంబ సభ్యులను అవసరం అయితే మళ్ళీ అని అనలేదు, కుటుంబ సభ్యులను కూడా విచారిస్తామని ఎందుకు అన్నారు. రెండు, కుటుంబ సభ్యులు కాదు లోకేష్ కాకపోతే ఇంకెవరు అవుతారు అన్న దానిపైన రెండు అనుమానాలు చేయొచ్చు. అక్కడికి వచ్చిన పర్యాటకులు, వాళ్ళు సెల్ ఫోన్ యూజ్ చేసిన పర్యాటకులు కావచ్చు, లేదు సెల్ ఫోన్ యూజ్ చేయని ఎవరో ఒక గ్యాంగ్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు అన్నాను అంటే ఇప్పటికీ చాలా చోట్ల నిర్మానుష్య పార్కుల్లో లవర్స్ వస్తారు, వాళ్ళపైన దాడులు చేయొచ్చు అని ఎటువంటి సెల్ ఫోన్లను వాడిని కొంతమంది దుండగులు వాళ్ళపై లైంగిక దాడులు చేసి ఎవరికైనా చెప్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి పంపించేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఆ వెలుగులో కూడా రాలేదు. ఎందుకంటే ఒక గ్యాంగ్ సెల్ ఫోన్లు వాడకుండా ఇలాగే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు మరో చోట ఎప్పుడో నేరం చేస్తే నువ్వు గతంలో చేసిన నేరాలు ఏంటి అంటే నేను గండికోటలో చేశాను, గండిపేటలో చేశాను, ఇంకెక్కడో చేశాను అని చెప్తే వాటిని కనెక్ట్ చేసుకుంటూ వస్తారు. అప్పుడెప్పుడో గండికోటలో జరిగిన హత్యకు ఇదిగో ఈ నిందితుడు కారణం, ఇప్పటి వరకు 100 మానభంగాలు చేశాడంట, ఇన్ని చేశాడంట అని 2-3 ఏళ్ల తర్వాత నిందితుడు చెప్తే తప్ప మళ్ళీ తెలియని పరిస్థితి. అంటే దీనికి అంతటికే కారణం ఏంటంటే సీసీ కెమెరాలు లేవు. సో అక్కడ సీసీ కెమెరాలు లేవు, నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవడు ఏం చేసినా పట్టించుకోడు అని ఎప్పటి నుంచో ఒక గ్యాంగ్ ఏమన్నా అక్కడ తిరుగుతుందా మరి అనే ఒక డౌట్ కూడా వస్తుంది. సో అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం అనేది నిర్వాహకుల పెద్ద ల్యాబ్స్గా మనం చెప్పుకోవాలి. అయితే రోహిత్, ఇప్పుడు ఈ పూర్తి వ్యవహారంలో మీరు అన్నట్టుగా ముందు నుంచి కూడా అడుగడుగునా ఇప్పుడు ప్రసార మాధ్యమాల మీద మొత్తం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అలా కుటుంబ సభ్యుల మీద ఫోకస్ చేశారు కాబట్టి మేము అలా ఫోకస్ చేసామని అంటున్నారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటూ ఒకటి ఉంటుంది, దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? అంటే సెల్ ఫోన్స్ లేకపోతే ఒకవేళ సీసీ కెమెరాలు లేకపోతే ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగదా? అదే డౌట్ ఈ పోలీసులని. ప్రవీణ్ కూడా అదే డౌట్ అడిగినప్పుడు, డిఐజీని అదే డౌట్ అడిగినప్పుడు ఆయన కొంత అసహనం, ఇవి ఐఓ చెప్పాల్సిన క్వశ్చన్స్ నన్ను అడుగుతారేంటి అని కొన్ని క్వశ్చన్స్కి ఆయన స్కిప్ చేసుకుంటూ వెళ్ళారు, దాటవేత ధోరణిలో వెళ్ళారు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే అక్కడ ఉన్నటువంటి పాత్రికేయులు అడిగే ప్రతి క్వశ్చన్కి సమాధానం ఉండాలి, ఆ డేటాను ఆయన తీసుకోవాలా. పాత్రికేయుల దగ్గర అనేక డౌట్స్ ఉంటాయి, సమాజంలో ఉన్న డౌట్స్ అన్ని ప్రెస్ దగ్గర ఉంటుంది. ఆ డౌట్స్ అడిగితే మీరు చెప్పగలిగేటటువంటి ఆన్సర్స్ అని మీరు పక్కన డిఎస్పీని ఇటు పక్కన ఎస్పీని పెట్టుకొని మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. మీరు అక్కడికి వెళ్ళి అడగండి అంటే నా దగ్గర ఆన్సర్స్ లేవు అనే చేతులు ఎత్తేసినట్టుగానే మనం మాట్లాడుకోవాలి. రైట్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మీద చాలా డౌట్లు వస్తున్నాయి. ఎందుకనంటే సైంటిఫిక్గా ఇప్పుడు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీ హెల్ప్ తోటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేకపోతే టెక్నాలజీని ఒక పద్ధతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఇక్కడ పోలీస్ వ్యవస్థను ప్రశ్నించడం కాదు, పోలీస్ వ్యవస్థని మనం ఏమి క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఇలాంటి కేసులు పెరిగిపోతూ ఉన్నాయి, చాలా కేసెస్ మిస్టరీగా ఉన్నాయి మీరు అన్నట్టుగా. వాటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుందా? మరి బాధితులకు న్యాయం జరుగుతుందా? ఎస్, ఇక్కడ పోలీస్ వ్యవస్థను మనం క్వశ్చన్ చేయట్లేదు, ఆ పర్టిక్యులర్ కేసుకు సంబంధించి పర్టిక్యులర్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అన్న దాని గురించి మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే కొత్త డౌట్స్ వస్తున్నాయి, మరి వాటికి సమాధానం చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఒంటిపైన గాయాలు ఏంటి, ఆ అమ్మాయి ఏ దెబ్బల వల్ల చనిపోయింది, ఆ అమ్మాయిపై లైంగిక దాడి జరగలేదు, కరెక్ట్, సీసీ కెమెరాలు లేవు, కేసు అయిపోయింది. అక్కడ టెక్నికల్ అంతా కూడా టెక్నికల్ అంశాల మీదే ఆధారపడి ఉంది అంటున్నారు. మరి టెక్నికల్ అంశాలు దివ్యశక్తి లేవు, మరి గాల్లోంచి టెక్నికల్ అంశాలు ఎగిరిరావు. ఒక టెక్నికల్ డివైస్ ద్వారానో టెక్నికల్ ఆస్పెక్ట్ లోనే టెక్నికల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కావాలంటే ఒకటి సెల్ ఫోన్, 2 సీసీ కెమెరాలు. ఇవి కాకపోతే టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా దొరుకుతుంది? దొరికే అవకాశమే లేదు. అంటే కేసెస్ పక్కన పడేస్తారా? అలాంటి లేని కేసెస్ ని అన్ని వదిలేస్తారా? ఏమైపోయింది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆఫ్
మొత్తం ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే మొత్తం మన పోలీస్ వ్యవస్థ టెక్నికల్గా కావచ్చు, లేకపోతే ఆలోచన శక్తి కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటూ ఉంటుంది కదా ప్రతి కేసుకి ఇలా చేయొచ్చు అని? ఈ కేసులో అదే వ్యక్తమవుతుంది. మేము టెక్నికల్ ఆస్పెక్ట్లో వెళ్తున్నాము అని చెప్పారు. టెక్నికల్ ఆస్పెక్ట్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పాత్రను ఎక్కడైనా విస్మరించారా అంటే ఈ క్వశ్చన్స్ వస్తాయి. వెరీ ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ లోకేష్? వేర్ ఈజ్ లోకేష్ అంటే మరి వదిలేసారా, రిమాండ్లో ఉన్నాడా? ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవటానికి వెరీ ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఒక మైనర్ బాలికను లోకేష్ ఆ ప్రదేశానికి తీసుకుని రావటం. సో లోకేష్ పోక్సో కింద కేసులు పెట్టబడి జైల్లోకి తొయ్యబడటానికి లోకేష్ అర్హుడు. మరి ఆ లోకేష్ ఎక్కడున్నాడు అన్న ఒక్క పాయింట్ తీస్తే విచారణ సవ్యమైన రూట్లో వెళ్ళడం లేదు, మీరు ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, లేదు అంటే విచారణను సవ్యమైన రూట్లో మీరు తీసుకువెళ్ళట్లేదని డౌట్స్ వస్తూ ఉంటుంటాయి. కేవలం హత్యతో పాటు వీటిని కూడా మనం చూడాలి. ఇక్కడ టవర్ డంప్ అని అన్నారు. టవర్ డంప్ కూడా వేల ఫోన్లు అక్కడ కనెక్ట్ అయ్యలేదు, కేవలం 300 ఫోన్లు గట్టిగా. సో అక్కడికి వచ్చిన కార్లు ఎన్ని, ఆ 350 ఫోన్లు ఏంటి, ఆ ఏరియాలో విత్ ఇన్ ద చెక్ పోస్ట్ లో ఎవరైనా ఉంటున్నారా, వేరే నివాస గృహాలు నివసిస్తూ ఉన్నారా, స్థానికులు ఎవరైనా ఉన్నారా, ఈ డేటాను అంతటిని కూడా మనం తీసుకోవాలి. అండ్ ఇప్పటికీ కూడా గండికోటకు రావడానికి ఒక్కటే రూట్ ఉందా, ఎన్ని రూట్లు ఉన్నాయి అంటే వేరే రూట్లో రావడానికి ఆకతాయిలు ఏం చేస్తారంటే డైరెక్ట్ రూట్లో రాకుండా వేరే రూట్లో వస్తారు. ఎన్ని రూట్లు గండికోటకు ఉన్నాయి, ఆ రూట్లో రోజు ఎవరైనా వస్తున్నారా, ఒకవేళ నది దాటొస్తూ ఉంటే పడవల్లో ఎవరైనా దాటిస్తూ ఉన్నారా, మరి ఆ పడవ వాళ్ళని ఏమన్నా ఎంక్వైరీ చేశారా, ఇట్లా చాలా డౌట్స్ వస్తుంటాయి. ఈ డౌట్స్ అన్నిటికీ క్లియర్ గా చెప్పకుండా కొండను తవ్వి ఎలుకను పట్టాలి. ఇప్పుడు మేము టెక్నికల్ ఎవిడెన్స్ దొరకట్లేదు, టెక్నికల్ పట్టుకుంటామని చెప్తున్నారు. పోలీసులు అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఎన్నో కేసుల్లో పోలీసులు ఛేదించారు, ఎన్నో క్లిష్టమైన కేసుల్ని. కానీ అలాంటి కేసుల్లో కూడా ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. ఎవిడెన్స్ లేని కేసుల్లో కూడా పోలీసులు టెక్నికల్ పాత్ర వెళ్తారు. నిజానికి ఇక్కడ కుటుంబ సభ్యుల పాత్ర గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు తేలిపోయిన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండి జరిగిన హత్యలు అన్నిటిలోనూ పోలీసులు క్షణాల్లో తేల్చేశారు. విత్ ఇన్ 24 hours లో ఆ కేసులు తేల్చేశారు. మొన్న 10వ తరగతి అమ్మాయి ప్రియుని తీసుకొచ్చి తల్లిని చంపించేస్తా కూడా అక్కడ ఎవిడెన్స్ లేదు. సీసీ కెమెరా ఎవిడెన్స్ ఉంది, ఇంకొకటి ఉంది, మిగతా ఎవిడెన్స్ ఏం లేదు. వాళ్ళ స్టైల్లో విచారిస్తే దొరికేశారు. అలాగే చిన్న పాపను తీసుకెళ్లి పక్కింటి బాత్రూమ్ లో చంపేసి పడేస్తే పిన్నిని అరెస్ట్ చేశారు. అలాగే భర్తను తీసుకెళ్లి ఎక్కడో చంపేసి గద్వాల్లో కర్నూలులో పడేస్తే భార్యని అరెస్ట్ చేశారు. సో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే అన్నింటిలోనూ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న ప్రతి కేసులోనూ నిందితులు దొరికేస్తున్నారు. సో ఇక్కడ దొరకలేదు అంటే కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు అనుకోవడానికి ఒక రీజన్. ఏమి ఆస్పెక్ట్స్ లో అంటే ఏ యాంగిల్లో ఇప్పుడు ముందుకు తీసుకెళ్లారు? మీరు అన్నట్టుగా ఏవైనా ముఠాలు అక్కడ ఇలాగా లవర్స్ ని టార్గెట్ చేస్తూ తిరుగుతున్నాయి అనుకోవాలా, లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ యాంగిల్లో ఇప్పుడు ముందుకు వెళితే దీనికి సంబంధించి ఏమన్నా దొరికే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఆ 350 ఫోన్లను టీమ్స్ని పంపించాము అని అన్నారు. సో టీమ్స్ని పంపిస్తే 350 ఫోన్లో కనీసం ఎంతమందిని ట్రేస్ చేశారు, ఏదైనా ఫోన్లు ఇప్పటికే మీరు మామూలుగా కొనుక్కోవచ్చు. వాళ్ళకు కాల్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్విచ్ ఆఫ్లో కనుక ఏదైనా ఒక ఫోన్ ఉంటే వాళ్ళని సస్పెక్ట్ చేయొచ్చు. మరి అలాగే ఏమన్నా చేశారా? 2, ఆ అమ్మాయిని ఎక్కడ చంపేశారు? ఏదైనా కార్లో చంపేశారా, అక్కడే చంపేశారా? చంపేసిన చోట ఏదో ఒక పెనుగులాట జరుగుతుంది అంటే అక్కడికి ఎన్ని మీటర్ల దూరంలో బహుశా అమ్మాయిని చంపుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయిది ఒక చెవి కమ్మి కూడా కనిపించట్లేదు. ఒకవేళ ఆ అమ్మాయిని ఏదైనా ఒక కారులోకి కిడ్నాప్ లాగా కారులోకి తీసుకుంటే ఆ చెవి కమ్మి కారులో పడిపోయి ఉండాలి. అలా కాదు, బయట ఎక్కడైనా ఆ గదుల కింద ఉన్నాయి కదా, రంగస్వామి టెంపుల్ దగ్గర గదుల కింద, అక్కడెక్కడైనా అయితే చెవి కమ్మి ఏది, మరి చెవి కమ్మి మిస్ అయిందంటే దాన్ని కూడా ఇంతవరకు రికవరీ చేయలేదు. అయితే అది బయట చంపుండుంటే ఆ ఏరియాలో ఎక్కడో ఒక చోట చెవి కమ్మి ఉండాలి, లేదు అంటే చంపిన వాడు కారులోనైనా ఉండాలి, వాళ్ళు ఎవరైనా కారులో చంపుండుంటాయి. సో ఇక్కడ టెక్నికల్ మా విచారణ ఎలా కొనసాగింది అనేది చెప్పట్లేదు. పైగా ఏమన్నారు అంటే మేము విచారణకు సంబంధించిన విషయాలు బయట పెట్టం కదా అని అన్నారు. సో ఇంతవరకు అనుమానితులు లేరు, సస్పెక్ట్స్ లేరు, మళ్ళీ ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయి. లోకేష్ ఎక్కడా అంటే రోహిత్ ఇంకొక క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, లోకేష్ ని ఇప్పటి వరకు అసలు మీడియా ముందుకి ప్రవేశపెట్టారా? ఎస్, ఇంతవరకు లోకేష్ ముఖం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పోలీసులు ఇదిగో లోకేష్ని రిమాండ్కి పంపించామని ఇంతవరకు చెప్పలేదు. పోలీసులు చెప్పింది ఏంటంటే లోకేష్ గురించి ఆ రోజు 14వ తారీఖున ఆ అమ్మాయిని తీసుకుని వచ్చాడు, 2 గంటల పాటు రిసార్ట్లో ఉన్నాడు. ఆ తర్వాత 10:40 ఈ కోట గుమ్మం దగ్గర వదిలేసి లోకేష్ వెళ్ళిపోయాడు. హత్యకి లోకేష్కు సంబంధం లేదు అని చెప్పారు తప్ప మైనర్ అమ్మాయిని తీసుకుని రావడం, 2 గంటల పాటు లాడ్జ్లో ఉంచడం, ఇవన్నీ కూడా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కిందకే వస్తాయి. కాబట్టి ఈ కేసులో లోకేష్ రిమాండ్లో ఉన్నాడు అనే విషయాన్ని పోలీసులు చెప్పకపోవడం అనేది వెరీ ఫస్ట్ పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ గా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. మొత్తానికి ఇక్కడ పోలీస్ వ్యవస్థని క్వశ్చన్ చేయడం లేదు, కాకపోతే ఈ కేసు వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి అన్న దానిపైనే బాధితులకు నిజంగా న్యాయం జరుగుతుందా, మరి అమ్మాయి ఎవరైతే చనిపోయిందో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుతూ ఉన్నారు, దాని మీదనే ఫోకస్ చేస్తోంది మీడియా.